అలా తీయటానికి వచ్చానని తెలిసినా ఇంత సాధారణంగా ఆహ్వానిస్తున్నావే, నీకేమాత్రం భయంగా లేదా? లేదు. మరి భవభయహరుడనైనా నాకెందుకు భయంగా ఉంది? అది భయం కాదు మృత్యుంజయ, నాపై కరుణ వర్షించడానికి గంగలా పొక్కుకొస్తున్న అభయం. భయమో అభయమో నాకే అర్థం కావటం లేదు. ఏది ఏమైనా లయకారకుడిగా నా ధర్మాన్ని నెరవేర్చడానికి గుండె రాయి చేసుకుని వచ్చాను. రా స్వామి. ఈ లోకాన్ని ఒక బొగ్గలుగా చేసి నీ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటావు స్వామి. ఆ ఆటలో ఎంత అలిసిపోయావో ఏంటో. నువ్వే లేవని నాకు, నువ్వే అంతా అని ఆమెతో ముడేశావు. నువ్వే ఆ ముడి విప్పుతున్నావు. తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, అన్న, తమ్ముడు, ఆస్తి, పాస్తి, ఇలా ఎన్నో బంధాలలో జీవుణ్ణి ఇరికిస్తావు. ఆ చిక్కులన్నీ మృత్యు అనే ఒక చిన్న స్పర్శతో చటుక్కుని తెంపేస్తావు. ఆహా, నీకు సాటి నువ్వే లీలామయ్య. స్వామి, నీకంటే లీలా. నా లీలవే నాకు గుర్తు చేసి కంట తలిపెట్టేలా చేస్తున్నావు. ఆనంద స్వరూప, నీకంటే నీ రాకూడదు. మంజు, ఎంత పెద్ద గాయం! ఇది చూడండి. ఇదేం పట్టించుకోక స్వామి. ఇంకెంతసేపు ఈ గాయమే మాయం కాబోతుంది. ఇక గాయం ఏం చేస్తుంది? త్వరగా తిరుగు స్వామి. ఆలస్యమైతే గుడికి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తారు. వాళ్ళుండగా నన్ను తీసుకెళ్ళడం నీకు కొంచెం కష్టం అవుతుంది. అందుకే బాగా ఆలోచించి వాళ్ళందరినీ పంపించేశాను. స్వామి, నా మొర ఆలకించి నువ్వు లోపలికొచ్చావు. నీ ఆజ్ఞ ప్రకారం తృప్తిగా బయటకు వస్తాను. ఓం నమః శివాయ. కాత్యాయని అంటే మృత్యు ధర్మాన్ని అడ్డుకోవాలని ఆశిస్తున్నావు? స్వామి, మీ ధర్మానికి అడ్డు రావడం ధర్మం కాదని నా బిడ్డ చనిపోయినప్పుడు ఆయన నాకు తెలియజేశారు. ఆయనతో పాటు నన్ను తీసుకెళ్ళి స్వామి. అది నా చేతుల్లో లేదే. ఎందుకు లేదు స్వామి? ఆయన నెత్తడితో పెట్టుకున్న ఈ బొట్టుని తొడి చెయ్యకు స్వామి. నువ్వే దీర్ఘ సుమగలి భవాన్ని ఆశీర్వదించింది మర్చిపోకు. ఆయనతో పాటు నన్ను నేను ఐక్యం చేసుకో. కట్టదారితరా ఈ భక్తురాలి కోరికను మన్నించు. మన్నించు స్వామి. పుణ్య దంపతులారా, మీ అనన్యమైన భక్తి ప్రపత్తులతో ఈ అర్ధనారీశ్వరుణ్ణి బంధించి వేశారు. ప్రజలంతా మీలాగే మృత్యువుకు భయపడకుండా ధర్మంగా నడుచుకుంటే ఈ ప్రపంచమే ఒక ధర్మస్థలమే ప్రకాశిస్తుంది. అస్తు. నమో
నమస్తే నమస్తే నమస్తే